शुक्लां ब्रह्मविचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यां धकरपते स्फाटिकमालिकां विदतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शरदां श्रीरामचन्द्रः श्रितपारिजातः सीतामुखाम्भोरुह चञ्चरीकः समस्तकल्याण गुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु सानन्दमानन्द वने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दं वाराणसी नाथमनाथनाथं श्री विश्वनाथं शरणं प्रपद्ये। చెప్పండి. రామాయ ప్రతిబోధితాం భగవతా సాక్షాత్ శివేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా పద్మే పురాణే శివాం అద్వైతామృతదాయినీం భగవతీం షోడశాధ్యాయినీం అంబ త్వామనుసంస్మరామి శివసంగీతే భవద్భంతినీం సూత ఉవాచ. శివగీత మొదటి అధ్యాయంలో 3వ శ్లోకానికి మనం నిన్నొచ్చాం. రామాయ దండకారణ్యే పార్వతీపతినాపుర. శివగీత రామునికి దండకారణ్యంలో పార్వతీపతి అయిన పరమేశ్వరుడు పురాణ శబ్దం వస్తుంది అంటే మన కండ్ల ముందు జరగని కార్యానికి సామాన్యంగా వస్తుంటుంది. దీన్నే భూతకాలం అంటారు. శ్రవణం చేసేదానికి ముందు ఎప్పుడో జరిగిన దాన్ని ఏమంటారు? ఇతిహాసం. కాబట్టి ఇతిహాస ఈ విధంగా జరిగి ఉండింది. అందువల్ల పూర్వకాలంలో మన అనగనగా ఒక రాజు పూర్వకాలం ఉంటుండేవాడిని కథలు చెప్తూ ఉంటాను చిన్నపిల్లలుగా. అట్లాగే పూర్వకాలంలో దండకారణ్యంలో శ్రీరామచంద్రమూర్తికి పార్వతీపతి అయిన పరమేశ్వరుడు యా ప్రోక్తా శివగీతాఖ్యా గుహ్యాత్ గుహ్యతమాపిత, ఏ శివగీత ఇది చెప్పబడిందో ఆ శివగీత గుహ్యాత్ గుహ్యతమాపిత, గోప్యమైన వాటి కంటే కూడా రహస్యమైన వాటి అంత కూడా రహస్యమైంది అని. భాగవతంలో కూడా వస్తుంది ఒక మాట, అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపోయేపు చదివిన చాలా సంసార రాశి బాసిపోవు అని ఆ విధంగా వస్తుంది. అందుకొరకే గోప్యము, గోప్యతరము, గోప్యతమము, గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము. ఈ విధంగా మీరు ఏదో అంటారే ఇంగ్లీష్లో గుడ్, బెటర్, బెస్ట్ అని, అలాగే దీన్ని కూడా పోల్చుకోవడం అన్నట్టు. రహస్యమైంది, అతి రహస్యమైంది, ఇంకా చెప్పండి ఇంకా రహస్యమైంది అంటే దానికంటే రహస్యమైంది లేదని అర్థం. అయితే మనం మొన్ననే చెప్పుకున్నాం, రహస్యమైందని ఎవరికి మనం చెప్పుతామంటే అత్యంతమైన ప్రియ వ్యక్తులకు లేదా పుత్రులకు లేదా శిష్యులకు చెప్తూ ఉంటారు. అందువల్ల ఇది కూడా అతి గుహ్యమైంది. అందువల్లనే దీనివల్ల ప్రయోజనం ఏంటిది?
యస్య శ్రవణమాత్రేన నృణాం ముక్తిర్ధ్రువం భవేత్. విన్నందువలనే జీవులకు ముక్తి లభిస్తుంది, అంటే సంసార బంధనము పోతుంది. శ్రవణ మాత్రం చేతనే వెళ్ళినట్టయితే ఇంకా మరణం వగైరా అక్కర్లేదా అంటే అక్కర్లేదు. అందుకొరకే ఉత్తమైన సాధకునికి ఉత్తమైన సాధకుడు శ్రవణం చేతనే ముక్తిని పొందగలుగుతాడు. మధ్యమ సాధకుడు శ్రవణము మరణము ఈ రెండింటి ద్వారా ముక్తిని పొందగలుగుతాడు. మిగతా వాళ్ళు ఎవరు? మూడవాళ్ళు. అయ్యో, ఉత్తములు అయిపోయారు, మధ్యములు అయిపోయారు, మూడవాడేవాడు ఏమంటే భయం, మేమే దాంట్లోకి వస్తామేమో. అదోలంటే మనలాంటి వాళ్ళు శ్రవణం కావాలా, మరణం కావాలా, నిధిధ్యాసన కూడా కావాలంటే మంద మధ్యమ సాధకులంతా కూడా అందులోకి వస్తారు. అందుకొరకే ఆయన ఉత్తమ సాధకుడు కాబట్టి పరీక్షణ్ మహారాజు 7 రోజుల్లో శ్రవణం చేసేశాడు, వెంటనే ముక్తిని పొందగలిగాడు. అలాంటి దృఢమైన ఇల్లుగాలుతునుండ ఇంటిలోని మనుజుడంత తీవ్రము బయటికేగోరు. శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం అనేది ఒక గ్రంథం ఉంది. దానిలో కూడా కృష్ణ భగవంతుడు రుక్మిణీదేవికి బోధిస్తాడు వేదాంతాన్ని. ఇల్లు నలువైపులు అంటుకుందనుకోండి, పూర్వకాలం కదా, ఇప్పుడు గుడిసెలు అంటుకున్నాయి అనుకోండి, అదేదో అంటారు చల్లార్చేదాన్ని, ఏమంటారు చల్లారుతుందని, ఫైర్ ఇంజన్ వచ్చే లోపలనే చుట్టూ అంటుకుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు బయటపడతామా అని తహతాలాడుతూ ఉంటాడు. ఘోరకాననంబున దారి తప్పిన నరుడు ఏ రీతి మార్గమెరుగగోరు. ఇప్పుడు అసలు అడవులే లేవుగా, ఉన్నా నరికేస్తా ఉన్నారు. పూర్వకాలం అరణ్యానికి పోతే ఒక్కొక్కసారి దారి ఎటుపోతుందో తెలియదు. సాయంత్రం అయిపోయింది, చీకటి కూడా పడిపోతుంది, పెద్ద పుళ్ళు, సింహాలు, ఇంకా రకరకాల హింసక జంతువులన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. అప్పుడు ఎట్లా ఉంటుంది మన మనసు? దారి తప్పాము, అటు పోయేదానికి కాదు ఇటు పోయేదానికి కాదు, చాలా దూరం వచ్చాం, మధ్యలో దారి దొరకలేదు. ఎప్పుడెప్పుడు మనకు మార్గం దొరుకుతుందా, పెద్ద పుల్ల నోట్లో, ఆవ నోట్లో, ఈ నోట్లో పడుకుంటూ ఉంటాం అనే భావన చేత పోతుంది. అలాంటి తీవ్రత్వం ఎప్పుడైతే జీవంలో ఉంటుందో అలాంటి వాడికి శ్రవణ మాత్రం చేతనే మోక్షం కలుగుతుంది. అందువల్ల పరీక్షణ్ మహారాజుకు అలాంటి తీవ్రత ఎందుకు వచ్చింది? 7 రోజుల్లోనే నేను ఏమవుతాను, వినలేదా భాగవతం? ఎప్పుడు వెళ్ళిపోతాను, ఈ యొక్క ఉపాధిని వదిలిపెట్టేసేసి ఉపాధికి సంబంధించిన కనుక వస్తు వాహనాదులన్నీ కూడా వదిలిపెట్టి చిట్ట చివరికి శరీరాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాననే ఒకటి ఆయనకు అడ్రస్ దొరికింది కాబట్టి తీవ్రం. మనకు అడ్రస్ దొరకలేదు కదా, ఇంకా మనం ఉంటామా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వగైరా ఇప్పుడు ఎంత తొందర వచ్చిందిలే అన్న కారణం చేత మనం ఏం చేస్తున్నామంటే కాస్త దీర్ఘకాలంగా పోతూ ఉంటాం. అందువల్ల ఉత్తమ సాధకుడైన వాడికి ఇంకా ఎప్పుడు రాత్రి బగళ్ళు అదే ఈ ఉత్తమ సాధన మొత్తం మనకు వస్తుంది, రాముడు చేసిన సాధన. అప్పుడు మనం చూస్తే గానీ ఆ సాధన ఎటువంటిదో తెలుస్తుంది. కాబట్టి ఉత్తమ సాధకుడైన వాడికి శ్రవణ మాత్రం చేత, అందుకొరకు ఇక్కడ యస్య శ్రవణ మాత్రేన ముక్తి ధ్రువం భవేత్. నరులకు ముక్తి ఏదైతే ఉందో ధ్రువం అంటే తప్పనిసరిగా కలుగుతుంది, అంటే దానిలో ఏమాత్రం కూడా సందేహము లేదు. అందువల్ల దాని చేతనే వాళ్ళు ఎవరైనా కావచ్చుగాక అలాంటి గుహ్యమైంది గోప్యమైంది మనకు నిశ్చయంగా ముక్తినంటే ఈ జనమన ప్రవాహ రూపమైన సంసారం బంధనం నుంచి ముక్తిని కలిగించేది శివగీత అని చెబుతూ, సరే ఏమైనా కపోల కల్పితమా, పూర్వకాలం నుంచి వస్తుందా, లేదు ఇంతవరకు ఏమైనా పెద్దలు విన్నారా, లేదు వినిపించారా అని ఒకవేళ సందేహం. ఎందుకంటే ఇప్పటికప్పటికి ఉత్పన్నమైందంటే కొత్తగా బజారుకు వచ్చింది అనుకోండి, ఇది మంచిదో చెడ్డదో మనకేం తెలుసు అనే భావన ఉంటుంది. లేదు కొంతకాలంగా మనం వాడుకుంటాం, ఏది చూసినామనుకోండి పర్వాలేదు, ఇది పూర్వకాలం చాలా కాలం చూస్తున్నది మనం వాడుతున్నాం కాబట్టి మనకేం ఇబ్బంది కలగదు అని భావన చూస్తుంది. అట్లాగే శివగీత కూడా పూర్వకాలం నుంచి వస్తుందా, ఈ మధ్యలో ఈయన కొత్తగా చెప్తున్నా అనుకుంటారేమో అని పరంపరను కూడా ఇస్తున్నారు. పురాతనత్ కుమారాయ స్కందయనాభిహితాహిసా. సనత్ కుమారునికి స్కందుడు చెప్పాడు. స్కందుడు ఎవరు? కుమారస్వామి. సరే కుమారస్వామి ఎవరు చెప్పండి. స్కందుడన్నా, కుమారస్వామి అన్నా, కార్తికేయుడన్నా రకరకాల పేరున్నాయి పాపం ఆయనకి. కానీ ఏదన్నా గాని పార్వతీదేవికి ఆయన పుత్రుడు. ఆయన సనత్కుమారునికి చెప్పాడు అన్నాడు. సనత్కుమారు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అని వీళ్ళు నలుగురు బ్రహ్మమానస పుత్రులు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు వీళ్ళు నలుగురు కూడా ఎవరి పుత్రులు? బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళకి గర్భవాసం లేదు. గర్భవాసం ఎవరికయ్యా ఉండేది అంటే కర్మ సంస్కారం ఉన్న వాళ్లకు గర్భవాసం ఉంటుంది.
వాళ్ళు మానసిక పుత్రులు కాబట్టి గర్భవాసము మన సంకల్ప మాత్రం చేతనే వాళ్ళు జన్మించారు. అయితే దీనికంటే ముందు కూడా మనకు ఒకటి ఉంటుంది. స్కందుడు ఎప్పుడు బోధించాడు మనకు తెలియదు. కానీ దీనికి ముందు మనకు కథ ఏంటిది అంటే వాళ్ళు అది బ్రహ్మజ్ఞానం కావాలనే ఉద్దేశం చేత కథ అంతా తెలిసిందే అనుకోండి, మీకు తెలిసింది కదా, చెప్పక్కర్లేదు కదా. బ్రహ్మలోకానికి వెళ్ళారు. వెళితే ఆయన మంచి గానా వినోదంలో అమ్మవారితో కూడా బాగా ఉంటే ఈ సంసార నంపటంలో ఉన్న వాళ్ళు మనకేం జ్ఞానం బోధిస్తా అని అక్కడి నుంచి నెమ్మదిగా బయటికి వచ్చేసారు. అక్కడి నుంచి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాలనుకున్నారు. వైకుంఠానికి వెళ్ళే వరకు అమ్మవారు ఎక్కడున్నారు అమ్మవారు? వక్షస్థలంలోనే కూర్చొని ఉన్నారు. ఇది ఆయన కంటే పక్కలో ఉంది. ఈయనైతే ఇంకా వక్షస్థలంలో కూర్చొని పెట్టుకుని ఆయన కంటే కూడా ఎక్కువ లంపట్లో ఉన్నారు. మనకేం వేదాంతం బోధిస్తాడబ్బా అని నెమ్మది కైలాసానికి వెళ్ళాలనుకున్నారు. కైలాసం బయలుదేరారు. ఆయనకు అమ్మగారు ఎక్కడ ఉంది? ఎక్కడ చెప్పండి? ఒక ఆవిడ నెత్తులో ఉంది, ఇంకొక ఆవిడ సగం శరీరం తీసుకునే ఉంది. వరవర ఈ 2 చోట్లకు వెళ్ళారు, తిరిగి వచ్చేసారు. నా దగ్గరికి కూడా వచ్చారనుకో మళ్ళీ తిరిగిపోతారు. అసలు వేదాంతం అనేది లోకంలో లేకుండానే పోతుంది కాబట్టి ఏం ఉపాయం చేయాలనుకున్నారు. తను అనుకున్న ప్రకారంగా వాళ్ళు వచ్చే మార్గంలో వటవృక్షం కింద ఆయన బ్రహ్మచారిగా శుద్ధమైన వయస్సులో ఉన్నవాడిగా కూర్చున్నాడు. తప్పసు చిత్రం వటతరోర్మూలే, వటవృక్షం కింద ముందు కూర్చున్నారు. సరే ఆ కథ అంతా కూడా పెద్దగా అవుతుంది అనుకోండి. అలాంటి మరి జ్ఞానం సంపాదించిన వాళ్ళకి ఇలాంటి శివగీత మరి ఎప్పుడు బోధించారో మనకు అర్థం కాదు. కానీ మొత్తానికి సనత్కుమారునికి స్కందుడు బోధించాడు ఈ భగవద్గీతను, ఈ శివగీతను. ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? ఇదే పరంపర భగవద్గీతలో కూడా వస్తుంది మనకి. ఇమం వివస్వదే యోగం ప్రోక్తవానహమవ్యమం వివస్వాన్ మనవే ప్రావ మనురిక్ష్వా కవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్త. భగవద్గీత కూడా పరంపరగా వచ్చింది. వాళ్ళంతా కూడా రాజ ఋషులు, రాజులు వగైరా ఇక్ష్వాకు దగ్గర నుంచి ఏవం పరంపరా ప్రాప్త అనే వరకు. కానీ ఈ శివగీత అది కొంచెం ఇది కొంచెం ఉంది. స్కందుడు ఎవరు? ఆయన బ్రహ్మచార లేదు గృహస్థ అంటే కళ్యాణాలంతా చేస్తూనే ఉంటారు. బ్రహ్మచారి గృహస్థ అంటే చెప్పరేంటి పోని. ఆ తర్వాత సనత్కుమారుడు ఎవరు? బ్రహ్మచారి. సరే ఆయనకంటే పెళ్లి అయిందో కాలేదు, ఒకవేళ అయినట్టయితే కళ్యాణం అయినట్టయితే గృహస్థగా భావించండి. కానీ ఆయన నుంచి సనత్కుమారునికి వచ్చింది అంటే సనత్కుమారు ఎవరనుకున్నాను? ఆయన ఆ జన్మ బ్రహ్మచారి. కానీ భగవద్గీత పరంపర ఎలా ఉంది అంటే కొంత అలా ఉంది, ఇలా ఉంది. ఇమం వివస్వతే యోగం అంటే వైవస్వతిని చెప్పాను, సూర్యునికి చెప్పాను, సూర్యుడు ఇక్ష్వాకు చెప్పాడు, ఇక్ష్వాకు మనువుకు చెప్పాడు, మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏమం పరంపర. ఇక్ష్వాకు నుంచి మళ్ళీ నెమ్మదిగా వచ్చింది అనుకో. ఇక్కడ అది కొంత ఇది కొంత మిక్స్డ్ అయింది శివగీత పరంపర లోపల. అందుకొరకే ఇక్కడ చెప్తున్నారు పురా సనత్కుమార స్కందేనాభీతాస. సనత్కుమారునికి ఏదైతే ఉందో స్కందునికి చెప్తాడు, స్కందుడు సనత్కుమారునికి చెప్తాడు. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో కూడా వాచ వ్యాసాయ. సనత్కుమారుడు ఎవరికి చెప్పారు? వ్యాసుడికి చెప్పారు. వ్యాసుడు ఎవరు? బ్రహ్మచారి గృహస్థ? అదేంటంటే అట్లా చూస్తారు. బ్రహ్మచారి అయితే శుకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కూడా గృహస్థే. శుకుడు కూడా 12 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నట్టు మనకు దేవి భాగవతం చెప్తుంది. 12 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉంటే 12 సంవత్సరాల పిండం ఎంత చూడండి, ఇంతే ఉంటుంది కదా, ఇంతే ఉంటుంది. 12 సంవత్సరాల పిండం ఎంత పెద్దగా ఉంటుంది మీకు తెలుసు. మరి 12 సంవత్సరాలు ఎట్లా ఉండగలిగాడు? రమ్మంటే బయటికి రాడు, బయటకు వస్తే మాయ పట్టుకుంటుంది, నేను రానంటాడు. అయ్యా నీకు మాయ పట్టుకోకుండా నేను వరం ఇస్తాను బయటికి రమ్మని అప్పుడు వ్యాసుడు అంటే అప్పుడు బయటకు వచ్చేసి గోవిందాన్ని పోతూనే ఉన్నాడు. ఆయనకు శుక అనుకు నేను పోతున్నాడు. అంటే 2 రకాలుగా చెప్పబడింది ఆయన యొక్క జన్మ. దేవి భాగవతం లేనేమో తల్లి గర్భం నుంచి ఉత్పన్నమైనట్టు, ఇంకొక దగ్గరనేమో అది అరణ్యమంథనం చేస్తున్నప్పుడు ఉత్పన్నమైనట్టుగా కనిపిస్తుంది. సార్ మొత్తానికి ఎట్లయినా కానీ వ్యాసుడు గృహస్థుడని మనము అనుకుంటున్నాము. కాబట్టి వ్యాసుని పేరు వ్యాసుడు కాదు. ఒకటిగా ఉన్న వేదాలను 4 వేరువేరుగా విభజించిన కారణం చేత వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. అసలు పేరు ఆయన కాదు. బాదరాయని అన్నా గానీ ఆయన పేరు కాదు. బదిలీ ఫల అంటే రేగు పనులు తిని ఆయన ఇవన్నీ రాశాడంట. మనం అన్న అన్నం తింటున్నాం, ఇడ్లీలు సాంబార్లు వగైరా వగైరా అన్ని తింటున్నాం కాబట్టి మనకి ఏం రావడం లేదు. మనం కూడా రేపు తిందాం, జ్ఞానం కలుగుతుందేమో పోని. బాదరాయని అంటే మరి ఇంకేం పేరు ఉంది ఆయనకి? పరాశర్యుడు అనే పేరు కూడా ఉంది, పరాశర కుమారుడు కాబట్టి. అసలు పేరు ఏంటంటే ఆయన పేరు కృష్ణుడు. అసలు పేరు ఏంటి?
కృష్ణుడే కృష్ణ ద్వైపాయనుడు, దీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. అసలు పేరేంటిది కృష్ణుడు, అందుకనే కృష్ణ ద్వైపాయనుడు. ఆ తర్వాత ద్రౌపది పేరు కూడా కృష్ణే. ఆయన ద్రుపదరాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అనే పేరు వచ్చింది, అసలు పేరు అది కాదు. అందువల్ల పంచాలి దేశంలో పుట్టింది కాబట్టి పాంచాలి అని, లేదా ఐదుగురికి భార్య కాబట్టి పాంచాలి అనే పేరు వచ్చింది. అసలు పేరేంటిది కృష్ణే. అందువల్ల అంతా కృష్ణమయం. ఈ జగమంతా భారత యుద్ధం అంతా కృష్ణమయమే. రాసింది కృష్ణుడే, చెప్పింది కృష్ణుడే. ఆ భారత యుద్ధానికి కారణమైంది కృష్ణే, అంతా కృష్ణుడే. ఆ తర్వాత పార్థుడెవరు? పాండవానాం ధనంజయ. పాండవులు అర్జునుడు కూడా కృష్ణ స్వరూపం, అంతా కృష్ణుని వారిని జరిగింది. ఇంతవరకు చెప్పారే, మత్త పరతరం నాణ్యత్. కాబట్టి ఆ సనత్కుమారుడు ఎవరు చెప్పారు? వ్యాసాయ మునిసత్తమ. మునిసత్తముడైన అంటే మననశీలుడైన వాళ్ళ లోపల గొప్పవాడు కాబట్టి ఆ సనత్కుమారుడు వ్యాసుడు చెప్పాడు. మహ్యం కృపాతిరేకేన ప్రదదౌ బాదరాయణ. వ్యాసునికి బాదరాయణ పేరు కూడా ఇస్తున్నాడు. ఈయన ఇక్కడ తెలుపుతుంది. బాదరాయణ అంటే బద్రీఫలాలను ఆయన భక్షించి అక్కడెక్కడో కుండగోళ్ళ కూర్చుండి పురాణాన్ని ఆయనకి పనేం లేదో, మనకంటే పనులు బాగా పెట్టాడు. ఆయన పనులు అక్కడ కూర్చుండి 18 పురాణాలు, ఉప పురాణాలు, ఇంకా ఏంటిది సూత్రాలు, బ్రహ్మసూత్రాలు వగైరా వగైరా ఎన్నో రాశారు. ఆయన రాయలేదులే, రాసిన ఆయన వేరే. ఎవరు రాశారు తెలుసా? గణపతి తొండమయ్య. ఈయన చెప్తూ ఉంటే ఆయన రాశాడండి. మహాపురాణం రాయాలనుకున్నాడు, మహాభారతాన్ని. రాయాలబ్బా, ఎవరు రాసేవాళ్ళు లేరే, నేను చెప్తా ఉంటే రాసేవాళ్ళు దొరికినట్టు గబగబ రాయొచ్చు. రాయడం అంటే చెప్పుతూ ఉంటే రాసేవాళ్ళు ఉంటే గబగబ చెప్పొచ్చు. ఆయనకు రాయాలంటే చేయి తొందరగా రాదు. ఎవరబ్బా అని చూసే వరకు ఎవరు దొరకలే, ఆయన గణపతి కనిపించాడు. పశువుల కాపరిగా ఉన్నాడు, రాయాలనుకున్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి ఏంటి విచారిస్తున్నాను ఆయన అంటే, ఏం లేదా ఇట్లా రాయాలనుకో, నీకేం తెలిసిపోవాలి అన్నాడు. అంటే ఏం లేదు, నేను గణపతిని, నేను రాస్తాను అన్నాడు. ఆయన ఒక గుహలో కూర్చున్నాడు. మీరు వెయ్యి ఉంటారు బద్రీనాథ్కి. రెండు ఇది వ్యాస గుహ వేరుగా ఉంది, ఆయన గుహ వేరుగా ఉంది, గణేష్ గుహ వేరుగా ఉంది. అందువల్ల సరే ఈయన అన్నాడు రాసేదానికి ముందు ఏమన్నాడంటే, నేను కలం కింద పెట్టకుండా చెప్పగలిగినట్టయితే రాస్తాను, ఇవాళ మధ్యలో ఆగిపోయావనుకో ఆడ పెట్టేస్తాను, ఇంత సంగతిలో వెళ్ళిపోతాను. నీ దుంపదగాడి దొరకక నువ్వు దొరకవా నేను చూస్తా ఉంటే ఆఖరికి ఈ షరతు పెట్టాడే అబ్బా అనుకొని, అట్లాగేను నేను చెప్పింది అర్థం చేసుకొని రాయాలి. ఒకవేళ అర్థం చేసుకోకుండా రాసాం అనుకుని తలకాయ వాళ్ళకి వస్తావు, జాగ్రత్త అని. అందుకొరకే అప్పుడప్పుడు ఎప్పుడైతే అలసట వచ్చేదో క్లిష్టమైన శ్లోకం చెప్పేవాడు కాబట్టి కాస్త ఆలోచించి రాసే లోపల ఈయన కొంచెం విశ్రాంతి తీసుకుంటుండేవాడు. అందుకొరకే కొన్ని వేల శ్లోకాలలో కొన్ని క్లిష్టమైన శ్లోకాలు కూడా మహాభారతం మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, ఎక్కడి నుంచి మనం బయటికి పోయాం? ఇప్పుడు బాదరాయణ అనే శబ్దం దగ్గర నుంచి బయటికి వెళ్ళాం. కాబట్టి కృపాతిరేకేన మహ్యం, అతిశయమైన కృప నాయందకన్న కారణం చేత నా గురుదేవుడైన బాదరాయణుడు నాకు నేను చెప్పానే. ఏం చెప్పాడు? ఇది మహేశ్వరుని యొక్క అనుగ్రహాన్ మహేశస్య. అట్లాగే గురుకృప గాని దైవకృప గాని ఉన్నట్టయితే మానవుడికి అసాధ్యమైన విషయం ఈ లోకంలో ఉండనే. మరి అవి రెండు ఎట్లా రావాలా? గురుకృప అంటామా, గురువుగారు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాము అని ఆయన కృప ఎట్లా కలగాల చెప్పండి? దైవం అంటారా, ఒక ఫోటో పెట్టుకోవచ్చు. సరే, ఈయన ఫోటో కూడా పెట్టుకుందాం అనుకోండి. పెట్టుకుంటే రామకృష్ణ చెప్తుండేవారు, ఆయన ఫోటో పెట్టుకొని లోపల కూర్చొని బాగా శ్రద్ధగా పూజ చేస్తున్నాడంట. ఆఖరికి గురువు గారు ఆ శిష్యుడు గారింటి వెళ్ళాడు. మంచి ఎండాకాలం, పైన ఎండ కాలుతా ఉంది, కింద కాలు చెప్పులు లేవు. మలయాళం వారు ఎట్లా 5 చెప్పులు వేశారుగా, ఆయన కూడా చెప్పులు వేసేవారు కదా పాపం. కింద కాలుతా ఉంది. తలుపు కొట్టాడు. ఏరా శిష్య, నేను వచ్చిన తలుపే, ఉండండి గురువు గారు, నేను గురువుగారి ఫోటోకు శ్రద్ధగా పూజ చేస్తాను, కాసేపు ఉండండి అన్నాడు. గురువు గారు ఒక పైన కింద కాలుతా ఉంది, ఆయన ఫోటో చేస్తాడు. పూజ అంటే భావంతో కూడుకుంది, భావన కావాలి గాని ఫోటోనో అదో ఇదో కాదు. గురువు దేవుడు చెప్పిన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా అనుసరించడం ఏదైతే ఉందోనో అది గురు భక్తి. దాని ద్వారానే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆయన తూర్పు అంటే ఈయన పడవటం అయ్యాడనుకో, అది ఇంకా గురుభక్తి అయిపోతుంది. ఏం గురుభక్తి? అది పరమానంద గురుభక్తి అవుతుంది. కాబట్టి గృహానుగ్రహం ఉన్న వాళ్ళకి, దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి ఈ లోకంలో సాధ్యం కాందంటే ఇంకొకటి లేదు. అందువల్లనే దైవానుగ్రహం కలిగిన వాడు అర్జునుడు, గురువు యొక్క అనుగ్రహం కృప కలిగిన వాడు సూతుడు. అట్లాగే ఎందరో మహానుభావులు గురువు అనుగ్రహం చేతనే సమస్తాన్ని మనకు
ఇతిహాసము చెబుతూ ఉంది, మనం వింటూ ఉన్నాం, చదువుతున్నాం. కాబట్టి కృపాతిరేకేన ప్రదదౌ ప్రాదదాయన, దదౌ అనలే ప్రదదౌ అంటే మనం చెప్పుకున్నావే సంప్రవక్షామనే శబ్దం ద్వారా. అట్లాగే నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, ఏమాత్రం కూడా దాచుకోలేదు. ఎందుకు దాచుకోవాలండి? ఎవరు కూడా దాచుకోవాలా? మీ దగ్గర ఏదైనా సంపత్తి ఉందనుకోండి, మీరు చెప్పితే నడిచేట్టుగా కూతురు లేదు ఇంకా కుమారుడు వగైరా ఉంటే మీరు ఏమైనా దాచుకుంటారా? నాయన నాయకుడు ఉన్నదంతా ఇచ్చాను, పూర్వకాలం సంగతి లేదు, ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ చూస్తారో లేదని ఉద్దేశం చేత. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉంది చాలా మంది ఏం చూస్తా ఉంటారు, వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాను, వీళ్ళు చూసే వాళ్ళు ఎవరు అక్కడ పడేసిపోతే వాళ్ళ గొడవ వాళ్ళు పడతారు, వీళ్ళ గొడవ వాళ్ళు ఇస్తారు. అట్లా కాదు, పూర్వకాలంలో మొత్తం ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే నేను ఉంచుకొని ఏం చేసుకోవాలి, తర్వాత వాళ్ళే కదా నాకు చూసేవాళ్ళని ఉద్దేశం చేత ఉండేవాళ్ళు. కాబట్టి ఏమాత్రం కూడా దాచుకునే వాళ్ళు కాదు. ఎందుకరికి విద్యను కూడా గురువు దాచుకోకుండా శిష్యుని చెప్పేవాడు. అయినా కానీ మళ్ళీ ఎప్పుడైనా ఎదురు తిరుగుతాడేమో కొంచెం మాత్రం కీలకంతో దగ్గర పెట్టుకునేవాడు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా గొడవ చేసేసి నాకే పోటీగా వస్తే ఎవరు పోయారు? అట్లా పరశురామ దగ్గరికి కర్ణుడు వెళ్ళాడు. కర్ణుడు వెళ్ళి ఏం వేసుకొని వెళ్ళాడు? బ్రాహ్మణ వేసుకుని. ఆ కాలంలో బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు బోధించే వాళ్ళు కాదు. ఈయన బ్రాహ్మణ్ చెప్పుకున్నాడు. మరి ఆఖరికి ఏమైంది? ద్రోణాచార్యుడు కాదు పరశురామ దగ్గరికి వెళ్ళాడు. అదే ఇంద్రుడు ఏం చేశాడు అంటే, వీడు ఒకవేళ ఈ విద్యనంతా నేర్చుకున్నట్టయితే ఆయన కుమారుడు ఎవరు అర్జునుడికి బాధ కలుగుతుందని ఆయన పరశురాముడు ఏం చేశాడు అంటే తొడ మీద పడుకున్నాడు. సినిమా మీద చూసే ఉంటారులే మీరు. తొడ మీద పడుకున్నందువల్ల ఇదే సమయం అనుకున్నాడు, ఒక పురుగు ఇచ్చాడు ఇంద్రుడు. ఆ తొడనంతా కూడా బాగా తొలుస్తూ ఉన్నాడు. తొలుస్తూ ఉంటే అటు కదిలితే ఏమవుతుంది? నిద్రాభంగం అవుతుంది. గురుసేవలో అది హీనమైపోతుంది తప్ప అది గురుసేవ అనిపించుకోదు. మరి ఇక్కడేం పురుగు తొలుస్తుంది, ఆఖరి మడుగ్గా తయారైంది. చివరికి ఇది ఒక నాటకమే, ఆయన కూడా తెలిసి గొడవ అంతా కూడా. ఎందుకంటే పురుగులు కదా, త్రికాలజ్ఞులు కాబట్టి తెలియకుంటే అట్లా పోతుంది. అందువల్ల వీడి విద్యను పాడు చేయాలని ఉద్దేశం చేత ఆయన నెమ్మదిగా కన్ను ఏంటి రక్తమయం అన్నాడు. ఏం లేదు, చూసినట్టు పురుగు రక్తము. బ్రాహ్మణునికి ఇంత ఓర్పు ఉండదు, నువ్వు ఇంత రక్తం వచ్చేంత వరకు నువ్వు ఉన్నావు కాబట్టి నీకు శత్రువు. అంతవరకు అబద్ధం చెప్పి నువ్వు నా దగ్గర విద్య నేర్చుకున్నావు కాబట్టి ఏం బట్టి ఆ తర్వాత ఇటుక బట్టి కాదులేండి, కాబట్టి నీకు సమయానికి విద్యను మర్చిపోదుగా కానీ శాసనం. మొదలు గురువు అనుగ్రహం ఏం చేసింది? విద్యను నేర్పింది. గురువు యొక్క తిరస్కారం వల్ల ఏమైంది? ఉన్న విద్యను. అందుకొరకే గురువు యొక్క కర్తం అకర్తం అన్యథా కర్తం సమర్థ మహానుభావ. వాళ్ళు చేయవలసి ఇంకొక రకంగా చేయొచ్చు, అసలు ఉన్నది లేకుండా చేయవచ్చు. మహానుభావుల దగ్గర అలాంటి శక్తి నిహితమై ఉంటుంది. అందుకొరకే ఎందరికీ మనం కష్టం కలిగించినా పర్వాలేదు కానీ గురువు గారికి మాత్రం కష్టం చేయదు. ఒకవేళ కలిగిందా అంటే ఇంత మళ్ళీ. అందుకొరకే నగురోరధికం 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 శివశాసన తాని గురిగితోనే చెప్తూ ఉంటాం. గురువు కంటే మించిన దైవము ఇంకొకటి లేదు. అందుకొరకే గురు సాక్షాత్ ఎందుకన్నారు ముగ్గురిని? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. 3 పనులు చేస్తా అంట ఆయన. 3 పనులు ఏంటి? సృష్టి, స్థితి, ప్రళయం. సృష్టి ఎట్లా చేస్తాడయ్యా? మీ అమ్మ నాన్న ఇచ్చేది మాంసమయ శరీరం, గురుదేవుడు ఇచ్చేది మంత్రమయ శరీరం. మంత్రోపదేశం ద్వారా ఆయన ఏం చేశాడంటే ఆ శరీరాన్ని మార్చిస్తాడు. సృష్టి చేశాడు లేదా? ఇచ్చిన దాన్ని మళ్ళీ పాలన చేస్తూ ఉంటాడు కదా. విష్ణు స్వరూపం. ఆయన జ్ఞానోపదేశం చేసి నీలో ఉన్న జ్ఞానాన్ని నశింపజేస్తాడు కదా. ప్రళయం కాబట్టి మహేశ్వర స్వరూపం. ఈ 3ంటికి మించిన తత్వం ఏంటిది? పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ పరబ్రహ్మ తానై ఉండి తనను ఆశ్రయించిన వాళ్ళని పరబ్రహ్మ స్వరూపంగా చేస్తుంటారు కాబట్టి సాక్షాత్ పరబ్రహ్మ. అందుకొరకే గురువు యొక్క కృప ఏదైతే ఉందో, ఒక చిన్న పురుగు కావచ్చుగాక, ఎందుకు పనికిరాని పురుగు కావచ్చుగాక, అది ఒక పుష్పాన్ని ఆశ్రయించింది అంటే మీరు ఇక్కడి నుంచి నానా తంటాలు పడి 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 కొండకు ఎక్కేసి ఒక ఎంత లేదని నేను మీరు ఎంత టికెట్ కొనుక్కున్నా ఒక 7-8 గంటలైనా లైన్లో నిలబడాలా? నిలబడినా కానీ మీరు భగవంతుని దగ్గర వెళ్ళారు. అక్కడి నుంచి ఇట్లా నమస్కారం చేసి కిందికి రావాల్సి. కానీ అది ఒక చిన్న పురుగుంది అనుకోండి, ఒక పుష్పాలను ఆశ్రయించింది అనుకోండి, ఎక్కడ దాకా పోతుంది? శ్రీవారి చరణాల దగ్గరికి కాకుండా మేడ దగ్గర కూడా పోతుంది. ఉందా లేదా? మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా వెళ్ళగలిగామా? వెళ్ళలేదు. మరి అది ఎందుకు వెళ్ళగలిగింది? అది ఆశ్రయించిన ఆశ్రయం చాలా గొప్పది. మరి కర్తవ్యో మహదాశ్రయ. మహానుభావుల యొక్క ఆశ్రయం చేయాలి కానీ ఏ దిక్కుమాల వాళ్ళ యొక్క ఆశ్రయం చేశాం అనుకోండి. అందుకొరకే అన్నాడు శంకర భగవత్పాదులు ఒక మాట,
దైవానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. దైవానుగ్రహం ఉంటేనే, గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే జీవులకు అద్వైత సంస్కారం కలుగుతుంది. లేకపోతే ద్వైతంలోనో, విశిష్టాద్వైతంలోనో, ఇంకా బౌద్ధంలోనో, ఇంకో దానిలో ఇంకా అంటే ఏకత్వానుసంగతి లేని మిగతా సంస్కారాన్ని కలిగి మళ్ళీ జన్మ పరంపరకు హేతు అవుతుంది. అందుకొరకే అన్నిటికంటే మించింది గురుకృప. ఆ గురుకృపను తాను ప్రయత్నంగా ఓర్పుతో నేర్పుతో సాధించవలసింది తప్ప ఏ మార్కెట్లోనూ కూడా అది దొరికేది కాదు. అందుకని యొక్క అనుగ్రహం వారే కాదు, ఎవరైనా కానీ గాక దానికి మించిన ఆయుధము ఇంకొకటి లేదు, దానికి మించిన ద్రవ్యము లేదా ధనము ఇంకొకటి లేదు. అది సంపాదించడమే చాలా. అలాంటి అనుగ్రహం ఎవరికైతే ఉందో వాళ్ళకు పొందరాంది అంటూ ఒకటి కూడా ఈ లోకంలో కాదు, 14 లోకంలో కూడా ఆయనకు ఎదురు ఏది కూడా ఉండదు. అందువరకే ఆయన చెప్తున్నాడు, కృపాతురేకేన ప్రదదవు ప్రాతరాయన. అత్యంత కృపను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి గుహ్యాద్గీతమైన ఈ శివగీత యొక్క జ్ఞానాన్ని నాకు అందించాడు అని ఆయన చెప్తూ ఉక్తంచా చెప్పేం చేశాడు, ఏం చెప్పాడు అంటే ఉక్తంచతేన కస్మై చిన్న దాతవ్యంతయా. చూతానికి ఏం చెప్పిందని చెప్పాను. రహస్యమైన వస్తువు ఉంటే ఏం చెప్తాం మనం, ఎవరికైనా పక్క వాళ్ళకి చెప్పి నేను అసలు ఏమంటాం, నీకు చెప్పాను నువ్వు ఎవరికి చెప్పబోకు. అమ్మగారులో అది చాలా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉంటుందో లేదా కానీ మళ్ళీ ఆవిడ ఇంకో దగ్గరికి ఇంకో చెవులో ఊది నీకు చెప్పాను కానీ ఇంకోటి చెప్పబోకు, అదంతా ఊరంతా దిగి వచ్చేస్తుంది నెమ్మదిగా. అవునా కదా, మీకు అందరికి అనుభవం అది. అది రహస్యమా బట్టబయలా? రహస్యం కాదు, కానీ ఒకే దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, ఇతర ప్రాణికి ఎప్పుడైతే తెలియబడకుండా ఉంటుందో అది రహస్యంగా ఉంటుంది. రహస్య స్థిత ఇది రహస్యం అంటే ఏకాంతంలో ఉండేది, ఏకాకిగా ఉండేది, ఒక దగ్గరగానే ఉండేది ఏదైతే ఉందో రహస్యం. కానీ పక్కకు తొలిగిందంటే అది రహస్యమైంది కాదు. అందుకరికే నాకు ఈ శివగీత జ్ఞానాన్ని బోధించి మా గురుదేవుడు ఉక్తంచతేన కస్మైన్న చిన్న దాతవ్యమిదంతయా, ఈ జ్ఞానాన్ని నీవు ఎవరికి ఇవ్వకూడదు నాయన, ఇస్తే ఏమవుతుందంటావేమో. సూతపుత్ర అన్యథా దేవ క్షుభ్యంతి చ శపంతి చ. సూతపుత్ర అని, సూతపుత్రుడు అంటే ఆ పూర్వకాలంలో సూతులు అంటే కొంచెం నిమ్న జాతి చెందిన వాళ్ళు. ఆయన ఏ కారణం చేతన పూర్వంలో ఆయన బ్రాహ్మణుడే ఉండవచ్చు, ఏ కారణం చేత అందరూ పుట్టాడు కాబట్టి ఇప్పుడు జ్ఞాని అయ్యాడు. శరీరంతో నిమిత్తం లేదు, శరీరం ద్వారా జరిగే కర్మతో నిమిత్తం ఉంటుంది. దీన్ని బట్టి మనం చూసినట్టయితే పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు. జాయతే సూత్ర కర్మనా జాయతే ద్విజ వేదపాఠంతో ప్రాణం బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ అన్నారు. పుట్టుకతో అందరూ శూద్రులే. ఎందుకు అంటే మళ్ళీ యజ్ఞోపేత సంస్కారం అయ్యేంత వరకు కూడా పుణ్యకర్మలను తాకని వారి బ్రాహ్మణుల ఇళ్లలో కూడా. అందువల్ల ఇక్కడ కూడా ఆయన సూతపుత్రుడే అయినప్పటికీ పూర్వజన్మ సంస్కార కారణం చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు ఆయన సేవ చేసి. అందువల్ల విద్య అనేది ఏదైతే ఉందో విద్యయ సేవయ పుష్కలేన ధనేన చ అన్నారు. ఈ మూడింటి ద్వారా వస్తుంది, నాలుగవది లేదు. మొట్టమొదటిది ఏంటిది? విద్యయ. గురువు గారికి విద్య రాదనుకోండి,